ఇలా అయితే సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం డిన్నర్కి అయితే. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్య భోగిని. ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళకైతే నా పేరు విద్య. ఇంకా నా ముందు వీడియోస్ ఎవరైతే చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. లైక్ ఎవ్రీ ఇయర్ మేము గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకుంటాం అందరం ఇంట్లోనే ఉండి. ఈ ఇయర్ కూడా అలానే కొంచెం స్పెషల్, ఎందుకంటే మా కొత్త ఇంట్లో లైక్ గార్డెన్లో ప్లాన్ చేసుకున్నాం డిన్నర్ అనేది. ఎవ్రీ ఇయర్ డిన్నర్కి వెళ్తాం, ఒక్కొక్కసారి బయటకు వెళ్ళేవాళ్ళం, ఒక్కొక్కసారి ఇంట్లోనే చేసేవాళ్ళం. కానీ ఈసారి కొంచెం వీడియో షూట్ చేసుకొని మెమొరీగా పెట్టుకుందాం. నాకు ఎలా అంటే అన్నయ్య హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉండేదాన్ని, నేను ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అన్నయ్య ఇంట్లో ఉన్నాడు. లైక్ ఎక్కడున్నా మేము ఇంటికి మాత్రం న్యూ ఇయర్కి రావాల్సిందే. అరుణ్ ఉన్నప్పుడు కూడా అట్లే, నేను ఉన్నప్పుడు కూడా అలానే. ఎందుకంటే మా పేరెంట్స్ ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి మాత్రం మమ్మల్ని ఎక్కడికి బయటికి పంపించరు, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ how we celebrated our new year. This time we want to try something different new. అందుకే ఇలా గార్డెన్లో మేము సెటప్ చేసుకున్నాం. సో ఇక్కడ చూపిమా టేబుల్, ఈ టేబుల్ పైన లైక్ డిన్నర్ని ప్లాన్ చేసుకున్నాం. ఎలా అనేది లెట్స్ సీ. సో కొంచెం ఎప్పటిలాగా రొటీన్గా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా డిన్నర్ ప్లాన్ చేస్తాం గార్డెన్లో. సో దానికోసం అని చెప్పి కొంచెం డెకరేషన్ ప్లాన్ చేద్దాం సింపుల్గా. ముందు ఏమనుకోలేదు, ఇప్పుడు అనుకొని కొంచెం సింపుల్గా చేసుకొని సింపుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈజ్ అవర్ గార్డెన్ ఏరియా. ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడే ఈ గార్డెన్ అనేది అనుకున్నాం, ఎందుకంటే ఫర్ సపరేట్ పార్టీస్ అకేషన్స్ కోసమే. ఇలా డెకోర్ చేసుకుంటేనే మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అస్సలకి కాదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము రెస్టారెంట్స్కి బయటకు వెళ్తాం. సో దట్ ఏంటి అంటే ఆ రెస్టారెంట్ ఫీలింగ్ ఇంట్లోనే రావాలి అని చెప్పి ఈ డెకరేషన్స్ అనమాట. ఆల్ ఆఫ్ సడన్ కాబట్టి డెకోర్ ఐటమ్స్ కోసం కూడా మేము ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ప్లాన్ చేసుకున్నాం. సో దట్ ఏంటి అంటే ఇంట్లో ఉన్న గార్డెన్లోనే ఆ ప్లాంట్స్ అన్నీ కట్ చేసి మమ్మీ ఇలా బాటిల్స్లో అరేంజ్ చేసింది. ఈ బాటిల్స్ వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్న సపరేట్ ఈ అకేషన్స్ కోసమే. ఎవరికైనా నచ్చింటే ప్లీజ్ కామెంట్ డౌన్ ఫర్ ది లింక్స్. సో కమింగ్ టు దిస్ డిన్నర్ సెట్. ఇది హౌస్ వార్మింగ్ అప్పుడు ఎవరో గిఫ్ట్ చేశారు. డిన్నర్ సెట్ మాత్రం చాలా బాగుంది. ఇంకొంచెం ఈ లుక్ని ఎలివేట్ చేయడానికి మమ్మీ క్యాండిల్స్ యాడ్ చేసింది, మాకు క్యాండిల్ నైట్ డిన్నర్ ఫీలింగ్ రావడానికి. సో ఈ క్యాండిల్స్ కూడా అంతే, మేము ఆన్లైన్లో తీసుకున్నాం ఏదైనా అకేషన్స్, బర్త్డే పార్టీస్ కోసం అని చెప్పి. సో ఆల్ సెట్ ఫర్ పార్టీ అండ్ డిన్నర్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. ఇలా అయితే సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం డిన్నర్కి అయితే. ఇంకా అందరు రాగానే డిన్నర్ స్టార్ట్ చేసి కేక్ కటింగ్ అయితే చేసేసుకుందాం. This is my first family vlog. I am very much excited and happy to share all my family members in this video. ఫస్ట్ ఎంట్రీ మా టైగర్ బాబు, వీడితో పాటు ఇంకా ఇద్దరు ఉండాల్సిన వాళ్ళు. వీడు గోల్డ్ అయితే వాళ్ళు డైమండ్స్. అన్ఫార్చునేట్లీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల దే ఆర్ నో మోర్ విత్ అస్. ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఐ వాంట్ టు పోస్ట్ ఏ లాంగ్ వీడియో ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ హియర్ ఈజ్ మై ఫాదర్ ఎంట్రీ. అండ్ మా డాడీ పక్కా అనుకొని ఉంటాడు ఈ పిల్ల వచ్చిందంటే ఏదో ఒక పంచాయతీ పెడుతుందని చెప్పి. సో మై ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దిస్ అండ్ హీ నెవర్ సే నో టు ఎనీథింగ్. మేము ఏది చేస్తా అన్నా కూడా ఓకే అనే చెప్తారు మా డాడీ. లైక్ ఏ విషయంలో అయినా, ఫుడ్ అయినా కానీ, బయటకు వెళ్దామన్నా కూడా హీ ఆల్వేస్ బీ, ఈ ఒక్క టాపిక్లోనే కాదు, నాకు కానీ మా అన్నకు కానీ, హీ ఆల్వేస్ స్టాండ్ బిసైడ్ అస్. Here is my brother entry, Arun Kumar, and it's time to celebrate and had a good dinner. అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం మంచిగా. పర్సనలీ నా ఫీలింగ్ ఏంటంటే 2 days అయినా 3 days అయినా లీవ్ దొరికిందంటే మాత్రం ఐ డెఫినెట్లీ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. ఫస్ట్ నా లైఫ్లో ఏదన్నా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదన్నా ఉందంటే స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ మై ఫ్యామిలీ. సో దట్స్ ఇట్ అబౌట్ మై క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. ఈ మూమెంట్ నేను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చా, లైక్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు కీప్ దిస్ యాజ్ ఎ మెమొరీ. దట్స్ ఇట్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ ఇట్స్ టైమ్ టు చిల్.
ఈజ్ గెట్టింగ్ రెడీ ఫర్ పొలిటికల్ స్పీచ్. డాడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి. ఇట్స్ టైమ్ టు కట్ ది కేక్ అండ్ ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ విత్ మై ఫ్యామిలీ. కేక్ కటింగ్ కోసం ఇలా టైగర్ బాబుకి ఒక చైర్ వేసి టైగర్ని కూడా ఒక చైర్లో కూర్చోబెట్టేసి ఇంకా మంచిగా సాంగ్స్తో చిల్ అయ్యాం. హాయ్ చెప్పండి. అరుణ్ హాయ్ మా ఫ్యామిలీ నుంచి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇట్స్ 12 o'clock. హ్యాపీ న్యూ ఇయర్. అవుట్ఫిట్ లింక్ ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ది ఇన్స్టాగ్రామ్ మెసేజ్, సో ఐ విల్ రిప్లై యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్న ఈ వీడియో, లైక్ ఇది ఒక మెమొరీ లాగా షూట్ చేసుకున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.